నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను రా. అమ్మ, ఇప్పుడు ఏంటంటే చాలా మంది, ఎంతో మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటారు. ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళు మార్నింగ్ లేసి దీపం పెట్టేసుకుంటారు, స్నానాలు ఇవన్నీ చేసి. మరి వాళ్ళ ఉద్యోగాలకు టైం అయిపోతుంది కదా. కానీ పని వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రాలు స్టార్ట్ చేయడం చేస్తారు. అంటే అలా దీపం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇల్లు శుభ్రాలు అనేది కరెక్ట్ అంటారా? ఈ ఉద్యోగస్తులు చేసే పనులు కొన్ని ఇలా ఉంటాయి కాబట్టి. చాలా మంచి, అందరికీ ఉపయోగమైనటువంటి డౌట్ వచ్చింది. దానికి మాత్రం మంజుష నిన్ను మెచ్చుకోవచ్చు. గుడ్. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గృహలక్ష్మి అన్నారు. గృహలక్ష్మి అంటే ఎవరు? గృహానికి లక్ష్మి అంటే ఆ ఇంటి స్త్రీ, ఇల్లాలు, గృహలక్ష్మి, భార్య, ఇవన్నీ కూడా మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి, ఇంట్లో అయినా బయట అయినా సరే వెళ్ళిన ఒక స్త్రీ, వివాహం అయినటువంటి స్త్రీకి వర్తించే నామాలు. అయితే ఇప్పుడు ఎలా అంటే అందరికీ కూడా స్పీడ్ యుగంలో, కంప్యూటర్ యుగంలో పరిగెట్టడమే అయిపోయింది. ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవాళ్ళు, చక్కగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళ జీతాల దగ్గర నుంచి జీవితాలు కూడా చాలా హైఫైగా ఉంటున్నాయి. అలాంటి వాళ్ళు దేవుడి దగ్గర దీపం పెట్టుకొని వెళ్ళిపోవడానికి పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేయాలంటే వాళ్ళకి టైం ఉండదు. ఇంట్లో పని మనుషులు అనేవాళ్ళు వస్తారు, వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి టైము ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ చేయడానికి వీళ్ళకి టైం ఉండదు. అందుకని ఈ గృహలక్ష్మి అయినటువంటి ఈ అమ్మాయి దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడమే చాలా గొప్ప విషయం. చాలా మంచి అమ్మాయి కింద లెక్క. దేవుడి గది శుభ్రం చేసుకుని ఆ దేవుడి దగ్గర శుభ్రం కిందటి అంటే నిన్నటి మాలిన్యాలు తొలగించి దేవుడి దగ్గర చక్కగా దీపం పెట్టి పరమేశ్వర తండ్రి అని నమస్కారం పెట్టినా, లేకపోతే ఓం గణపతి నమః అనుకున్నా, లేకపోతే ఓం నమో నారాయణాయ అనుకున్నా, లేకపోతే ఇంకా బాగా వచ్చు పిల్లకి, వాళ్ళ అమ్మగారు బాగా నేర్పించి పంపించారు. అన్ని పనులు చేసుకుంటూ కూడా అమ్మాయి దీపం పెట్టిన తర్వాత టైం సరిపోదు కాబట్టి హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రజస్సుజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తాం మవావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం అని అనుకుంటూ శ్రీ సూక్తం చదువుతూ వంట చేసినా కూడా పూజ చేసినట్టే, తప్పు ఏమీ లేదు. ఆ వంటగది శుభ్రం చేసుకోవడం, ఆ దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవడం, ఆ పని అయితే పెద్ద పని కాదుగా, 5 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి అంతవరకునే లిమిట్ చేసుకోండి. ఎందుకంటే భగవంతుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు. అలాంటి భగవంతుడిని మీ చేతలతో, మీ వలన, మీ తలంపులతో భగవంతుడు ఉన్నాడు అంటే మీ చేసే ప్రతి పనిలోనే ఆయన ఉన్నాడు. ఉన్నటువంటి భగవంతుడు అమ్మ అన్నా అయ్యా అన్నా సరే ఒకటే దైవతత్వం పలుకుతుంది. కాబట్టి ఆ పరబ్రహ్మతత్వాన్ని, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని మీరు ప్రొద్దుటే దీపం పెడుతున్నారు కదా, మీలో ఉండేటటువంటి మంచి గుణాలు ఇంకా ఇంకా ఉద్దీపం అవుతాయి అన్నమాట. లోపల ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఉద్దీపం అవుతాయి. అంటే దదగ్ధమానంగా కూడా మీ యొక్క భవిష్యత్తు వెలుగొందడానికి ఈ యొక్క ప్రక్రియ పనికొస్తుంది. అందువల్ల ఇంటి ఇల్లాలు ఏ విధంగా మొహమాటం ఏమీ లేదు, కష్టపడవద్దు. ఇష్టపడి మీరు చేయాల్సినటువంటి టైంలో చేయాల్సినటువంటి శుభ్రతే చేసుకోండి. అంతా శుభ్రం చేయాలంటే ఇప్పుడు 3 బెడ్రూమ్ హౌసులు ఉంటాయి, అదంతా ఎక్కడ చేస్తారమ్మా పాపం. ఏదో ఒక్క రూమ్ అయితే ఏదో శుభ్రపరుచుకుంటారు, కానీ ఎక్కువ పెద్ద ఇల్లు ఉండి అమ్మాయి 7 గంటలకే బస్సు వస్తుంది, వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆఫీస్ టైం అంతా కూడా ఉంటుంది అని, లేకపోతేనేమో ఇప్పుడు షిఫ్ట్ ప్రకారం ఉద్యోగాలు అయిపోయాయి. అందువల్ల తెల్లవారుజామున పెడుతూ ఉంటుంది అమ్మాయి. ఆ దీపం పెట్టడము, అగరత్తు పెట్టడం అదే గొప్ప విషయం. దేవుడికి నమస్కార ప్రియుడు భగవంతుడు. అందువల్ల నమస్కారం అని నమస్కారాన్ని పెట్టుకున్నా సరే అది మంచిదే. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. పత్రం సమర్పించవమ్మా చాలు నాకు, లేదు లేదు పోనీ నీళ్లు సమర్పించు, గంగాజలం సమర్పించు, గంగా అని 3 సార్లు అనుకుంటూ తల స్నానం చేయమనండి అమ్మాయిని. అక్కడే సగం పూజ అయిపోయింది. అభిషేకం చేస్తున్నాను భగవంతుడా, ఈ శరీరాన్ని ఇచ్చిన నీకు నేను అభిషేక ప్రియుడు నువ్వు భగవంతుడా తండ్రి అని అభిషేకం అమ్మవారికి చేస్తున్నట్లుగా మనంత స్నానం చేసేటప్పుడు గంగా అని ముమ్మారు చదువుకుంటే గృహలక్ష్మి నిజంగా లక్ష్మీదేవి అవుతుంది. అందువల్ల మనం చేసేటటువంటి కాయేన వాచ మనసేంద్రియో బుద్ధాత్మనాం అని అంటారు కదా. అంటే ఈ బుద్ధితో, మన యొక్క కాయంతో, మన యొక్క వాచకంతో అంటే మాటలతో అన్ని రకాలుగానే కూడా భగవంతుడి వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటే భగవంతుడి దృష్టి తప్పనిసరిగా ఉంటుంది.
భగవంతుని దృష్టి మన మీద, వాళ్ళ దృష్టి పడితే బాగుంటుంది, వీళ్ళ దృష్టి పడితే బాగుంటుంది, జీతంలో హైక్ వస్తే బాగుంటుంది, జీవితంలో పైకి వెళ్ళాలి, ఎదుగుదల కావాలి, ఇవన్నీ ఆలోచించేటటువంటి ఈ గృహలక్ష్మి ఈ రోజున, పూర్వం మా కాలంలో అయితే చీర జాకెట్టు కట్టు బొట్టు జుట్టు అన్నీ సంస్కరించుకుని బయటకు వచ్చేవాళ్ళం ఏ పేరెంట్ అనుకో. ఇప్పుడు వాళ్ళు తగ్గ ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకుని మంగళసూత్రం కూడా వేసుకుంటే వేసుకుంటున్నారు, లేకపోతే మా ఆయన చల్లగా ఉండాలని బీరువాలో పెడుతున్నారు. అలాంటి సంస్కారాలలో, అలాంటి పరిగణలో చిన్న నల్లపూసలు ఉన్నటువంటి నల్లపూసలు గొలుసు మాత్రమే వేసుకుంటున్నారు. సెక్యూరిటీ నిమిత్తం అయి ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులు పరిగెట్టేటప్పుడు గమ్మున ఇవన్నీ కూడా కనిపించడం మంచిది కాదనుకోవచ్చు. అన్నింటినీ మనం ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడానమ్మా పెద్ద మనసు చేసుకుని ఒప్పుకుంటున్నారు. చిన్న బొట్టు, కుంకుమ బొట్టు ఇక్కడ నుదుటి మీద కానీ, లేకపోతే ఇక్కడ కానీ బ్రుకుటిలో కానీ పెట్టుకుని వెళితే ఆ అమ్మాయిని ఆ బొట్టు రక్షిస్తుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞాచక్రం ఉంటుంది కాబట్టి అక్కడికి సంబంధించినటువంటి బొట్టు అనేది ధరించడం వలన, స్టిక్కర్స్ పెట్టుకోండి ఏం పర్వాలేదు, చిన్నది అన్నా సరే, చిన్న కుంకుమ వివాహం అయింది సుమా అనడానికి, మీ పాపిట సింధూరమే మీ భర్తని రక్షిస్తుంది. అందువల్ల పాపిట్లో బొట్టు పెట్టుకోండి, పెట్టుకుని మీరు పరిగెత్తండి, ఏం పర్వాలేదు. జీన్ ప్యాంటు వేసుకున్నా, మంచి చొక్కాలు వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఆ సంస్కృతి అయిపోయింది కాబట్టి చీరలు కట్టుకోవాలను అని మాత్రం నేను చెప్పట్లేదు. కాళ్ళకి మెట్టెలు పెట్టుకోండి, నల్లపూసలు వేసుకోండి, మీరు పరిగెత్తండి. అవకాశం ఉన్నవాళ్ళు మంగళసూత్రం ధరించండి. మంగళసూత్రం వేసుకోకుండా కంప్లీట్ బీరువాలోనే పెట్టి లాకర్లో మాత్రమే పూజ చేయకండి. మంగళసూత్రం వేసుకోండి. వేసుకుంటే మంగళకరమైనటువంటి సూత్రం, శుభముహూర్త టైంలో కట్టేటటువంటి ఈ సూత్రం మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది. మీ సుమంగళత్వాన్ని రక్షిస్తుంది, మీ పసుపు కుంకాలను కాపాడుతుంది. అదే కాదు, మీ ఇంట్లో కూడా మీకు అన్ని విధాలా కూడా మంచి జరగడానికి, అమ్మవారు వచ్చినప్పుడు నాలాగే ఉంది అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటానంటుంది. అందువల్ల లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, ప్యాకేజీలు అంటున్నారు, ఈ చేత్తో సంపాదిస్తున్నారు, ఈ చేత్తో వెళ్ళిపోతున్నాయి. ఎందుకని ఆగడం లేదు? కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని వ్యవహారాలు మనం పాటించడం వలన ధనం ఆగుతుంది. అందువల్ల ధనలక్ష్మి అభివృద్ధి కోసం మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఇంకా కూడా మీరు ఒకటే పెట్టుకోండి, మీరు బ్యాగ్ క్యారీ చేస్తూ ఉంటారు కదా, హ్యాండ్ బ్యాగ్, దానిలో చిన్న విగ్రహం విఘ్నేశ్వరుని పెట్టుకోండి, గణపతిని చిన్న వినాయకుడిని పెట్టుకోండి. పెట్టుకుని ఆ వినాయకుడిని మీకు ఖాళీ టైం దొరికినప్పుడు తప్పనిసరిగా ఓం గంగణపతే నమః అని ఆ వినాయకుడిని స్మరించుకుంటూ ఉండండి. మీ బ్యాగ్లో ఉండేటటువంటి వినాయకుడు తప్పనిసరిగా మీకు విజయమే కలిగిస్తాడు. ఎందుకంటే ఓబామా కూడా చక్కగా ఆంజనేయ స్వామిని తన కోటి జేబులో వేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఎవరయ్యాడు? ఆయన ప్రధాని అయ్యాడు, యుఎస్కి ప్రధాని అయ్యాడు. అలాంటి యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాకే ప్రధాని అయ్యాడు ఒబామా. ఆ విధంగా మనం కూడా దైవ ఆరాధన చేయడం తప్పులేదు. దైవ ఆరాధన చేసుకోవడమే ఈ యొక్క స్త్రీ తత్వానికి నిదర్శనమే దైవారాధన. సత్వ రజోత్తమో గుణాలు స్త్రీ అనే పదంలో ఉన్నాయి కాబట్టి ఆ పదానికి సంకేతమే అమ్మ, మాతృమూర్తి, ఇల్లాలు, గృహలక్ష్మి, గృహిణి, ఇవన్నీ కూడా పదాలన్నీ కూడా మనవే. అందువల్ల మన సామ్రాజ్యంలో మనమే అధినేతలుగా ఉండాలంటే దైవాన్ని స్మరించండి, దైవాన్ని పూజించండి, దైవం వైపు దృష్టిని తిప్పండి. దైవ దృష్టి మీ మీద పడుతుంది, మీకు దిష్టి అనేది లేకుండా పోతుంది, మీకంతా విజయమే. నమస్కారం. నమస్తే అమ్మ.